ఇంకోటి సార్, మీరు ఒక సందర్భంలో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు తెలంగాణకు సోనియా గాంధీ వస్తే స్వాగతం పలికే అర్హత పొన్నం ప్రభాకర్ లేదంటే అంజన్ కుమార్ యాదవ్కే ఉంటుంది, రేవంత్ రెడ్డి నీకు మాత్రం లేదని అన్నారు. ఎందుకని సార్? ఎన్నడూ లేనంత అల్లరి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు వచ్చింది. సోనియా గాంధీ బిల్లు పెట్టింది. బిల్లు పెట్టదేమో అని చెప్పి భయపడి సుష్మా స్వరాజ్ గట్టిగా గొడవ పెట్టుకుంది. నువ్వు పెడతలేవు, నువ్వు చంద్రబాబు నాయుడు లొంగిపోతున్నావు, నువ్వు అడ్డం పడుతున్నారు వాళ్ళు, నువ్వు ఆగిపోతున్నావు అని గొడవ చెప్పుకుంది. పత్రికలు కూడా వచ్చింది. సో అప్పుడు పిలిచి ఆమె అల్లరి చేస్తుంటే, గొడవ చేస్తుంటే రోజు సుష్మా స్వరాజు ఆమెను పిలిచి కూర్చోబెట్టి లంచ్ ఇద్దరు కలిసి భోంచేసి, లేదమ్మా తప్పనిసరిగా పెడుతున్నా అని చెప్పింది. సుష్మా స్వరాజ్ లేకపోతే కూడా వచ్చేది కాదు అది. ఆ తర్వాత బిల్లు పెట్టింది. బిల్లు పెట్టినప్పుడు ఎన్నడూ లేనంత లగడపాటి రాజగోపాల్ అంటే రగడపాటి ఆయన, ఎందుకంటే హైదరాబాద్ భూములన్నీ ఆఖరికి హుస్సేన్ షావలి దర్గా భూములు కూడా కబ్జా పెట్టేసిండు. ల్యాంకోయిల్స్ అంతా కబ్జానే, దర్గా భూములు అవన్నీ ఇచ్చేసిండ్రు. వాళ్ళు ఇచ్చే ముఖ్యమంత్రులు ఇచ్చిండ్రు, చంద్రబాబు ఇచ్చిండు, నేను తీసుకున్నాడు. బంధువే కదా ఆయనకైనా, పార్టీలు వేరైనా పై డబ్బుల సంగతి ఒకటే. చేసినప్పుడు దాన్ని అంతా తప్పు పట్టిండ్రు. తప్పు పడితే వాడి మనసులో అది ఉంది, ఆ భూములన్నీ పోతాయేమని వాడి భయం. కోట్ల రూపాయలు పోతాయి, జైలుకి పోతాడు. అందుకని ఏంది, రెండో పిల్లమో మూడో పిల్లమో ఎవరెవరు ఉన్నారు కదా వాళ్ళకంతా. దాంతో వాడు గొడవ చేసిండు. పార్లమెంట్లో వచ్చి స్ప్రే తీసుకొచ్చిండ్రు వాళ్ళంతా, ఎమ్మెల్యేలు ఎంపీలు పెప్పర్ తెచ్చిండ్రు, స్ప్రే తెచ్చిండ్రు, మిర్చి పౌడర్ తెచ్చిండ్రు, గొడవ చేసిండ్రు, చల్లిండ్రు, గొడవ చేసిండ్రు. అల్లరల్లరి అవుతుంటే పార్లమెంట్లో జైపాల్ రెడ్డిని దిక్కు చూసింది ఆమె. ఏం చేయాలి, మీరా కుమార్ స్పీకర్ ఆమె. జైపాల్ రెడ్డి వస్తే మొత్తం పార్లమెంట్లో అది పందుల దొడ్డ. నాగిరెడ్డి అన్నాడు కదా, పార్లమెంట్ ఒక పందుల దొడ్డి అన్నాడు. నాగిరెడ్డి అన్నట్టు నిజమైపోతుంది, పందుల దొడ్డి అయితే పరుగు పోతుంది అని జైపాల్ రెడ్డి ఏమనంటే కరెంట్లు తీసేయమన్నాడు. తీసేస్తే టీవీలో రాదు, టీవీ ఉంది కదా, అన్ని టీవీలు వస్తుంది. కరెంటు తీసేసారు. తీసేసి బిల్లు పాస్ చేసినట్టు చెప్పమన్నాడు. చేసిన తర్వాత బయటకు వచ్చినా కూడా పెద్ద లొల్లి అయినప్పుడు అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్ గట్టిగా ఫైట్ చేశారు. ఓకే, వాళ్ళు ఎదిరించారు, కొట్టిండ్రు, వాళ్ళు కొడుతుంటే వీళ్ళు కొట్టిండ్రు. పైలవాళ్ళు కదా వీళ్ళంతా. దాంతో వాళ్ళ సర్దు మణిగింది. అది ఒకసారి సెక్యూరిటీలు వచ్చారు, ఆపిర్రు అనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఎదిరించిన వాళ్ళు ఎవరు, మునగాళ్ళు వీళ్ళే కదా. ఈ మన వాళ్ళకు ఉంటుంది ఒకటి. తర్వాత చిన్నారెడ్డికి కూడా ఉంటుంది. ఎందుకంటే చిన్నారెడ్డి, పి జనార్దన్ రెడ్డి కలిసి 41 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి, అంతకంటే ముందే చాలా ముందు బిల్లు పెట్టాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టాలి, తెలంగాణ బిల్లు రావాలి, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ చేయాలి, పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి చాలా ముందు, టీఆర్ఎస్ పుట్టకముందే. ఇంకొక చిన్న డౌట్ సార్ ఇది. అయితే ఆ చిన్నారెడ్డికి రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఓకే, మోసం చేసిండు, టికెట్ కూడా ఇవ్వలేదు, అవమానించిండు. ఉద్యమకారులకు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నాను. అంటే ఏంటంటే ఉద్యమకారులకు అవమానాలు జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, తెలంగాణ ద్రోహులకు సన్మానాలు జరుగుతున్నాయి. ఇంకోటి సార్, యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం గురించి కేసీఆర్ కంటే ముందే పి జనార్దన్ రెడ్డి గారు బాగా గట్టిగా పోరాడారంట, గట్టిగా ఫైట్ చేసిండు ఆయన. అన్ని ఇష్యూస్ మీద కదా, ఎందుకంటే గద్దర్తో కలిసి పాల్గొన్నాడు ఆయన. ఆ రోజు ఆయన ఏంటంటే ఆల్విన్ మూసేస్తే, ఆల్విన్ వర్కర్స్ యూనియన్ వస్తే పి జనార్దన్ రెడ్డి ఒకవైపు, గద్దర్ ఇంకోవైపు, ఆకుల భూమి ఒకవైపు, మేము ఇంకోవైపు, అట్లా మేము అందరం పోయి వాళ్ళ తరఫు నిల్చున్నాం. అట్లే నిజాం షుగర్స్ మూసేస్తే అందరం పోయినాం అక్కడికి. బాలగోపాల్ కూడా వచ్చిండు పాపం, బాలగోపాల్ వచ్చిండు, గద్దర్ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చి నిల్చున్నారు, జనం తరఫున నిల్చున్నారు జనం. పి జనార్దన్ రెడ్డి వచ్చిండు, బెల్లెలతో వచ్చింది, వీళ్ళందరూ పోయినారు అక్కడికి అంతా. ఆకుల భూమి మళ్ళీ పోయిండు. అందుకని ఆకుల భూమిని మర్డర్ చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. అట్లా వీళ్ళందరూ నిల్చుంటే తెలంగాణ ఉద్యమం సాగింది, మొదటి నుంచి కూడా సాగింది. అట్లా పి జనార్దన్ రెడ్డి మొదటి నుంచి ఉన్నాడు, మావోయిస్టులతో కూడా కలిసి పనిచేసిన ఆయన. ఓకే, అందుకని ఏంటంటే మనం ఒప్పుకోవాల్సింది, పి జనార్దన్ రెడ్డి ఒప్పుకోవాలి. తెలంగాణ కోసమే ఉన్నాడు, ప్రజల కోసమే ఉన్నాడు, పేదల కోసమే ఉన్నాడు, అన్ని చోట్ల, ఒక చోట కాదు. అందుకనే హైదరాబాద్లో స్లమ్స్ అంతా కట్టించింది ఆయనే కదా. ఎక్కడ భీమరావు బాడకు పోతే అక్కడ కూలుస్తుంటే పోయి నిలిచిన పాండబ్బలు ఆయన ఫోటో ఉంటుంది. వాస్తవమే, ప్రతి పాండబ్బ తెలిసిండు. ఇప్పుడు పాండబ్బలను తీసేసారు కదా, లేదు కదా. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమి రోడ్డు మీద ఏమో పేదోడు బతకనే బతకొద్దు కదా. ఫుట్పాత్ నీళ్ళ గురించి కూడా బాగా ఫైట్ చేసేవాడు అప్పట్లో. నీళ్ళ కోసం ఒకటి కాదు, ఏది కట్టినా కూడా ఆయన గట్టిగా తెలంగాణ వనరులని దోచుకొని పోతుంటే ఆయనే ఎదిరించాడు. కోర్టుల కేసు రాజశేఖర రెడ్డికి అసలు ఈయనకు పడకపోయేదంట ఈ విషయాల్లో. అస్సలు పడకపోయేది. రాజశేఖర రెడ్డి దోపిడీ చేస్తుంటే ఎదిరించిండు, నక్సలైట్లను చంపుతుంటే, అందరినీ చర్చలు బిల్లు చంపుతుంటే ఎదిరించిండు. అందుకనే ఆయనకు వైద్యం కూడా దొరకకుండా చేసి ఆయన చంపేసిండు. ఓకే, దాంట్లో అందరూ ఉన్నారు భాగస్తులు. రాజశేఖర రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అందరూ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ కలిసే దొంగ పనులు చేశారు.